నేను ఇప్పుడు యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, చూడండి ఏమడిగాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఎక్స్ అని అడిగాడు. మనలో ఏముంచి ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి ఎక్స్ యొక్క వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మనకి ఇచ్చాడు. ఏంటి ఇచ్చాడు? ఒక స్ట్రైట్ లైన్ మనకి ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ ఇచ్చాడు కదా, ఒక స్ట్రైట్ లైన్ మీద ఎంత మనకి యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది? 180 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఎంత ఫామ్ అవుతుంది? 180 డిగ్రీస్. క్లియర్? సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఫామ్ అవుతుందంటే 180 డిగ్రీస్. క్లియర్? సో 180 డిగ్రీస్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఏమొంచి ఇలా చూడండి పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఈ పార్ట్ 30 అయితే మరి రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుంది చూడండి. మనకి ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్ మీద మొత్తం అంతా కలిపి టోటల్ యాంగిల్ ఏమొంచి 180 అవ్వాలి. సో అయితే మనకి ఈ పార్ట్ 30 అన్నాడు. సో మనకి ఈ పార్ట్ కావాలి అంటే 180లో నుంచి 30 మైనస్ చేయండి, మనకు వచ్చే ఆన్సర్ ఈక్వల్స్ టు 150. క్లియర్? సో మన ఆన్సర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు 150 డిగ్రీస్. ఇదనమాట. క్లియర్? అందరికి అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఓసి అండ్ ఓడి ఆర్ రేస్ స్టాండింగ్ ఆన్ ఇట్. చూడండి, ఈ యొక్క లైన్ పైన 2 రేస్ ఉన్నాయంట. అవేమొంచి ఏంటంటే జాగ్రత్త చూడండి, ఓసి ఒకటంట, ఓడి ఒకటంట. క్లియర్? చూడండి, అయితే ఏమంటాడంటే మనకి ఇందులో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, మీకు ఎంత చెప్పాను కదా, ఒక స్ట్రైట్ లైన్ మీద మనకి యాంగిల్ ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. ఎంత వస్తుంది? 180 డిగ్రీస్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎప్పుడైనా సరే ఎలా ఇచ్చినప్పుడు మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి. సో మనకి ఈ 3 యాంగిల్స్ ప్లస్ చేస్తే మనకి 180 రావాలి. ఎంత రావాలి? 180 రావాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, 30 ప్లస్ ఎక్స్ ప్లస్ 40 ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో హియర్ 30 ప్లస్ 40 ఈక్వల్స్ టు 70. 70 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 180. మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 180 మైనస్ 70 ఎక్స్ ఈక్వల్స్ టు 110. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏఓబి. ఇక్కడ ఏమంటాడంటే మనల్ని యాంగిల్ ఏఓబి ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు అనమాట. ఓకేనా? క్లియర్? జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఇక్కడ కూడా మనకి స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. స్ట్రైట్ లైన్ మనకి ఎంత వస్తుంది? 180 డిగ్రీస్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు కూడా ఈ 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే మనకి 180 రావాలన్నమాట. ఓకేనా? ఎంత రావాలి? 180 రావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే 2x ప్లస్ 30 ప్లస్ 3x ప్లస్ 30 ఈక్వల్స్ టు 180. ఓకే, సో ఇక్కడ మనం సమ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా చూడండి 2 ఒకేలా ఉన్నాయి లేవా? సో 2x ప్లస్ 3x 5x 30 ప్లస్ 30 60. ఓకే, ఈక్వల్స్ టు 180. సో హియర్ 5x ఈక్వల్స్ టు 180 మైనస్ 60 ఈక్వల్స్ టు 120. 5x ఈక్వల్స్ టు 120, x ఈక్వల్స్ టు 120 బై 5. 5 1s are 5 2s are 10. Here 20 5 4s are 20. అంటే x ఈక్వల్స్ టు 24. అయితే మనల్ని ఏమడిగాడు చూడండి, ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏఓబి అని అడిగాడు. సో మనకి యాంగిల్ ఏఓబి అంటే ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏఓబి అంటే మనకు కావాల్సినటువంటి యాంగిల్ ఏంటంటే ఇదనమాట. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి, మనకు కావాల్సిన యాంగిల్ ఏంటి? యాంగిల్ ఏఓబి అంటే మనం ఎలా చూసుకోవాలి. సో చూడండి సరే, యాంగిల్ ఏఓబి ప్లేస్ చేయడం చూడండి, ఇది ఉందన్నమాట. అంటే ఏంటి? 2x ప్లస్ 30. సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏ వాల్యూ రాసుకోవాలంటే 24 రాసుకోవాలి. ఓకే, సో 2 ఇంటూ 24 ప్లస్ 30. 2 24s are 48. సో 48 ప్లస్ 30 ఈక్వల్స్ టు 78. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఎక్స్. మనల్ని ఏమొంచి ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు అనమాట. ఓకేనా? క్లియర్? సో సేమ్ టు సేమ్ ఇందాకలాగే చూడండి, ఒక స్ట్రైట్ లైన్ అంటే మనకు వచ్చేటటువంటి యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీస్. సో చూడండి, మనం 3x ప్లస్ 4x ప్లస్ 2x చేస్తే మనకి ఎంత రావాలి? 180 రావాలి. అంటే మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడైనా ఇలాగ వస్తే ఇక్కడ ఉన్న 3 యాంగిల్స్ ప్లస్ చేసి ఈక్వల్స్ టు 180కి చేయాలన్నమాట. ఓకేనా? అంటే 3x ప్లస్ 4x ప్లస్ 2x ఈక్వల్స్ టు 180. ఎంతనా? 180. చూడండి, 3x ప్లస్ 4x ఈక్వల్స్ టు 7x. 7x plus 2x equals to 9x. So here 9x equals to 180. So here x equals to 180 by 9. So here 20. X value ఎంత నానా? 20. Clear?
సో ఇదనమాట మనం చేయవలసిన. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ ఏమంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ సిఓడి అడిగాడు అన్న. మనకి ఏ యాంగిల్ అడిగాడు? యాంగిల్ సిఓడి అడిగాడు. ఓకేనా? సో ఇది ఫస్ట్ మనం ఎక్స్ యొక్క వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇలా ఇచ్చినప్పుడు కూడా సేమ్ అదే చేయాలి. ఈ 3 యాంగిల్స్ ప్లస్ చేసి మనం 180కి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? జాగ్రత్త చూడండి. 3x ప్లస్ 10 ప్లస్ 4x ప్లస్ 10 ప్లస్ 9x ఈజ్ ఈక్వల్స్ టు 180. క్లియర్? ఇప్పుడు చూడండి 3x ప్లస్ 4x ఈక్వల్స్ టు 7x, 7x ప్లస్ 9x ఈక్వల్స్ టు 16x. ఓకే, 16x ప్లస్ చూడండి 10 ప్లస్ 10 20 ఈక్వల్స్ టు 180. క్లియర్? సో హియర్ 16x ఈక్వల్స్ టు 180 మైనస్ 20. సో 16x ఈక్వల్స్ టు 160. సో హియర్ చూడండి 16 1 జార్ 16, 16 10 జార్ అంటే x ఈక్వల్స్ టు 10. ఓకే, బట్ ఇక్కడతో మనకి క్వశ్చన్ అయిపోలేదు. మనకి ఏమడిగాడు చూడండి, యాంగిల్ సిఓడి అన్నాడు. సిఓడి అంటే ఎలా చూడండి, సిఓడి. ఓకే, మనకి ఈ యాంగిల్ కావాలి. ఇక్కడ సిఓడి ప్లస్ చేయడం చూడండి సారి 4x ప్లస్ 10 ఉంది. మనకి ఏడు ఉందన్నా 4x ప్లస్ 10 ఉంది. సో హియర్ చూడండి 10 ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ కదా, ఎక్స్ వాల్యూ ఎంత 10 కదా, 10. 4 into 10 40, 40 plus 10 equals to 50. Our answer equals to 50. Clear? ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ టు సేమ్ ఇది కూడా అడిగా చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏఓడి. ఇక్కడ కూడా మనల్ని యాంగిల్ ఏఓడి కనుక్కోమని చెప్పాడు. బట్ ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు దాకా డయాగ్రామ్ పైకి ఉంది, సో ఇప్పుడు కిందకి ఉంది. అంటే ఇక్కడ ఏమైనా ప్రాసెస్ మారే విధంగా ఉందని అనుకుంటారు మీ అందరూ కూడాను. లేదన్నా సేమ్ ప్రాసెస్. మనకి ఒక స్ట్రైట్ లైన్ అన్నప్పుడు మీరు పైన తీసుకున్నా ఈ కింద తీసుకున్నా సరే మనకి 180 ఉంటుంది అన్న. ఓకేనా? క్లియర్? ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సో మనం ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా చూస్తున్నాం కాబట్టి సేమ్ టు సేమ్ ఇది అంత ఎందాకలాగే 180 ఈక్వల్ చేసుకోవడమే. 3x ప్లస్ ఓకే 3x మైనస్ 20 ప్లస్ 3x ప్లస్ 20 ప్లస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు 180. క్లియర్? సో హియర్ జార్ చూడండి 3x ప్లస్ 3x 6x, 6x ప్లస్ 3x 9x. సో హియర్ మైనస్ 20 ప్లస్ 20 అంటే 0 ఈక్వల్స్ టు 180. క్లియర్? సో 9x ఈక్వల్స్ అంటే 9x ఈక్వల్స్ టు 180. 9 1 జార్ 9 20 జార్. సో హియర్ x ఈక్వల్స్ టు 20. మనకి ఎక్స్ వాల్యూ అడగలేదు నాన్న. మనకి వాడు ఏమడిగాడు చూడండి, యాంగిల్ ఏఓడి అడిగాడు. ఏఓడి అంటే చూడండి ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓ ఎక్కడ ఉంది చూడండి, ఏఓడి అంటే ఎలా వచ్చేయాలి. సో ఇక్కడ ఈ ప్లేస్ చేయడం చూడండి 3x మైనస్ 20 ఉంది. సో ఓకేనా, 3x minus 20. So here 3 multiplied by 20 minus 20. Clear? 60 minus 20 equals to 40. This is question chalo. Okay, ఇక్కడ చూడండి ఏమడిగాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. చిన్న ఇప్పుడు దాకా మనం చేసినటువంటి క్వశ్చన్స్ వేరు, సో ఇటువంటి క్వశ్చన్స్ వేరు అనమాట. ఇక్కడ మనం చిన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడాను వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని అనే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. జాగ్రత్త చూడండి క్లాస్లో. సో అయితే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏం కాదన్నా, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఏవైనా 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు, ఓకే, ఏవైనా 2 లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే చూడండి ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవుద్ది. అంటే ఈ యాంగిల్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ యాంగిల్ ఉందో చూడండి సారి ఉంది కదా. సో అంటే సపోజ్కి ఒకవేళ ఈ యాంగిల్ 30 అయినట్టయితే ఈ యాంగిల్ 30 అవుతుందన్న. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఈ యాంగిల్ 150 అయింది అనుకోండి, ఎగ్జాక్ట్గా ఈ యాంగిల్కి ఆపోజిట్ ఇదే కదా ఉంది, అంటే ఇది కూడా 150 అవుతుందన్నమాట. ఓకేనా? క్లియర్? సో ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మనం చేస్తాం. చూడండి ఒకసారి. ఓకేనా? చూడండి నేనేం చెప్పాను, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నాను, అవునా కదా. అంటే ఇక్కడ 180కి ఎక్స్కి చూడండి రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ ఉన్నా లేవా, అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 80. అదే మన ఆన్సర్. క్లియర్? అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇందాక ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగాడు. సో 4x ఈక్వల్స్ టు 80. సో ఇందాక డైరెక్ట్గా ఎక్స్ ఒకటే ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు 4x ఈక్వల్స్ టు 80 అన్నాడు. మనకి అడిగింది ఏంటి, ఎక్స్ వాల్యూ అడిగాడు. సో హియర్ ఏం చేయాలంటే చూడండి 4x ఈక్వల్స్ టు 80. సో ఇక్కడ చూడండి 80/4, 4 1 జార్ 4 20 జార్. సో హియర్ x ఈక్వల్స్ టు 20. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఓకేనా? చూడండి అగైన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి సేమ్ ఇప్పుడులాగే
మనకి ఎక్స్ వాల్యూ ఎక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఎక్స్. 2x + 10 = 120. సో ఆ 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి చూడండి 2x + 10 = 120. క్లియర్? సో హియర్ 2x = 120 - 10 = 110. సో 2x = 110, x = 110/2. సో హియర్ 55. అవర్ ఆన్సర్ = 55. క్లియర్? చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. సో మనకి ఏంటంటే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా. క్లియర్? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుగొనేది ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ కావాలి. అయితే ఇక్కడ చూడండి ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ కదా. x + 70 = 4x + 40. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వేరియబుల్స్ అన్నీ ఒకవైపు, కాన్సోనెంట్స్ అన్నీ ఒకవైపు చూడండి తీసుకొస్తున్నాను. 70 40 ఇటు తీసుకొస్తే ఏమవుతుంది చూడండి, -40 = 4x. x ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది చూడండి, -x. సో హియర్ 70 - 40 = 30. 4x - x = 3x. సో నాకు x వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ x అనేటటువంటిది 3ని మల్టిప్లై చేస్తుంది. అంటే 3 ఇటు ఒకసారి ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. 30/3 = x. 3 1 జార్ 3 10 జార్. అంటే x వాల్యూ మనకి ఎంత అంటే 10. ఓకేనా? క్లియర్? ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఓకే. సో ఇది చూడండి, మళ్ళీ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్వశ్చన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న కాన్సెప్ట్ చూడండి. సో మనకి ఇలా ఎన్ని లైన్స్ ఇచ్చినప్పుడు కూడా మీ అందరూ ఒక విషయం తెలుసుకోవాలి. ఇది కంప్లీట్గా ఒక సర్కిల్ అనుకుంటే ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అంటే టోటల్ 360 అనమాట. ఓకేనా? సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తే మనకి ఎంత, అది 180. మరి ఇలా కిందని కూడా తీసుకుంటే ఇది కూడా 180 కదా. చూడండి 180 + 180 360 కదా. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే చెప్తున్నాను జాగ్రత్త చూడండి. కంప్లీట్గా ఒక సర్కిల్ తీసుకున్నట్టయితే సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత అంటే మనకి 360 డిగ్రీస్. ఓకే. సో ఇప్పుడు మనం ఈ లాజిక్ దీనికి అప్లై చేసి మనం చేయాలన్నమాట. ఓకేనా? చూడండి ఇప్పుడు చేస్తాను, నేను ఎలా చేయాలో చెప్తాను. సో హియర్ ఇవన్నీ యాంగిల్స్ ప్లస్ చేసి = 360 రాసుకోవాలన్నమాట. ఓకేనా? చూడండి 60 + 120 + 40 + 80 + x = 360. ఓకే. సో హియర్ చూడండి 60 + 20 120, 180, 180 + 40, 180 + 40 220, 220 + 80 300, 300 + x = 360. సో x = 360 - 300. సో x = 60. క్లియర్? సో x వాల్యూ ఎంత, 60 డిగ్రీస్ అనమాట. ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఇఫ్ x = y = 3:2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ z. మనకేమొంచి x y ఇచ్చాడు, మనల్ని z వాల్యూ కనుగొమని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ చూడండి చిన్న కాన్సెప్ట్ ఉంది. ఒక స్ట్రైట్ లైన్ పైన ఎలా స్ట్రైట్ లైన్ ఇచ్చి పర్పెండిక్యులర్ లైన్ ఇచ్చి చూడండి ఇలా సింబల్ ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్. ఎంత ఫామ్ అవుతుంది, 90 డిగ్రీస్. మరి చూడండి ఇక్కడ సేమ్ టు సేమ్ అలాగే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది, 90 డిగ్రీస్. సో అప్పుడు ఈ యాంగిల్ 90 అయితే ఈ 2 యాంగిల్స్ మనకి ఎంత అవుతుందని ఎలాగైతే 90 కదా. క్లియర్? ఎంత అవుతుందన్న మనకి 90. అవునా కదా? సో అయితే మనం ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టయితే x వాల్యూ y వాల్యూ మనకి ప్లస్ చేస్తే = 90 అవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు అదే చూడండి మనం ఎలా చేస్తున్నాను. సో ఇక్కడ 3 + 2 అర్థం అవ్వలేదా, 3 + 2 అనేటటువంటిది మనం 90కి ఈక్వల్ చేస్తామన్నమాట. ఓకేనా? సో అయితే y ఏమోంచి 3 పార్ట్స్ అంట, x ఏమోంచి 2 పార్ట్స్ అంట. సారీ x ఏమోంచి 3 పార్ట్స్ అంట, y ఏమోంచి 2 పార్ట్స్ అంట. చూడండి అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తాను జాగ్రత్త చూడండి. 3 + 2 ఎంత, 5. ఓకే. సో 5 అయితే మనకి ఫస్ట్ నేను y వాల్యూ కావాలనుకుంటున్నాను నేను. ఓకే. సో y వాల్యూ కావాలనుకుంటున్నాను కాబట్టి y వాల్యూ ఎంత నాన్న, 2. సో న్యూమరేటర్ 2 రాయి ఇంటూ 90. క్లియర్? 5 1 జార్ 5 18 జార్. సో 2 × 18 = 36. మనకి y వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 36. y వాల్యూ ఎంత వచ్చింది, 36. మనకి ఇప్పుడు x వాల్యూ కావాలి. సేమ్ టు సేమ్ ఇప్పుడు x వాల్యూ ఎంత, 3. అంటే చూడండి ఇక్కడ 3/5 × 90. 5 1 జార్ 5 18 జార్ 18 3 జార్ 54.
అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 54. క్లియర్? ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ 2 మనం అప్లై చేసి మనం జెడ్ వాల్యూ చాలా ఈజీగా రప్పించవచ్చు. ఓకేనా? సో జాగ్రత్త చూడండి, వై వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 36. వై వాల్యూ 36 అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైనే కదా. స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఇక్కడ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? చూడండి, ఎంత అవుతుంది టోటల్ యాంగిల్? 180 కదా. ఒక స్ట్రైట్ లైన్ పైన టోటల్ యాంగిల్ ఎంత? 180. సో 180లో ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో 180లో మీ అందరూ జాగ్రత్తగా గమనించినట్టయితే ఆల్రెడీ ఇక్కడ మనకి వై వాల్యూ ఇచ్చాడు. సో వై వాల్యూ ఎంత ఇచ్చాడు? 36. సో ఇప్పుడు ఆ 36 మైనస్ చేస్తున్నాను. 180 మైనస్ 36 ఈక్వల్స్ టు ఎంత? 144. ఎంత నాన్న? ఈక్వల్స్ టు 144. జెడ్ వాల్యూ ఎంత అంటే 144. క్లియర్? మన ఆన్సర్ ఈక్వల్స్ టు 144. క్లియర్? అందరికీ అర్థమైంది కదా నాన్న? ఓకే.